Good morning, all of you. Final year semester seventh B environmental chemistry. Environmental chemistry. Seventh below environmental chemistry. In Logan, second unit of air pollution. Air pollution మనం స్టార్ట్ చేసుకున్న ఇంట్రడక్షన్ చూసాం. నిన్న అసలు ఎయిర్ పొల్యూషన్ అంటే ఏమిటి, గాలి కాలుష్యం వలన మానవాళికి ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లుతుంది, వాటి నుండి బయటపడాలి అంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మానవులు బతకాలి అనేది నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు యాసిడ్ రైన్స్, ఆమ్ల వర్షములు, యాసిడ్ రైన్స్, ఆమ్ల వర్షాలు. ఆమ్ల వర్షాలు. రైట్, అసలు ఆమ్ల వర్షాలు అంటే ఏమిటి? అయితే పట్టణ ప్రాంతాలలో పారిశ్రామిక వాడల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇంధన వినియోగం వలన, అంటే పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలలో ఇంధనాలు వాడడం వలన వాతావరణంలోనికి నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు సల్ఫర్ ఆక్సైడ్ అనేవి ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. ఏంటవి? నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్ పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల నుండి వెలువడేటువంటి ఈ నైట్రోజన్ మరియు సల్ఫర్ ఆక్సైడ్ అనేవి వాతావరణంలోకి ఎక్కువగా విడుదలయ్యి ఇవి అనుకూల పరిస్థితుల్లో ఇవి మనకి వాతావరణంలోకి చేరి ఇవి నీటి ఆవిరితో కలిసిపోవడం అనేది జరుగుతుంది. వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరితో కలిసి వాతావరణం అనేది చల్లబడి మనకి ఆమ్ల వర్షాలుగా భూమిని చేరతాయి. అంటే అసలు ఆమ్ల వర్షాలు అంటే మనం చిన్నగా మాట్లాడుకోవాలంటే మనకి ఏ విధమైనటువంటి వర్షాలు వస్తున్నాయో వాటిలో నైట్రోజన్ మరియు సల్ఫర్ ఆక్సైడ్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవి ఎలా ఉంటాయి, ఎలా చేరుతున్నాయి వాటర్లోనికి అంటే మన పరిశ్రమల్లో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ వాటి నుంచి వెలువడేటువంటి ధూళి కణాలు ఇవన్నీ కూడా వాతావరణంలోకి కలిసిపోయి మనకి పైనుండి మళ్ళా వర్షాల రూపంలో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని ఆమ్ల వర్షాలు అని అంటారు. అయితే వీటి యొక్క pH విలువ రెండు యూనిట్లకు తగ్గించబడడం వలన ఇది నిరుపయోగంగా ఉంటుంది. దీని యొక్క pH విలువ ఎంత ఉంటుందా? 2 యూనిట్లు. దీని యొక్క pH విలువ 2 యూనిట్లకు తగ్గించడం వలన మనకి నీరు అనేది ఉపయోగపడకుండా ఉంటుంది. ఎటువంటి ఉపయోగమో దీనివల్ల మనకి ఉండదు. అయితే అసలు ఈ ఆమ్ల వర్షాలు అనేది వాటి యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది చూస్తే నైట్రోజన్ ఆక్సైడ్ మరియు సల్ఫర్ ఆక్సైడ్లో ఎక్కువ భాగము నైట్రిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లాలుగా మారుతాయి. అంటే ఇక్కడ మనకి నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ అనుకున్నాం కదా మనం. ఎందుకని ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణం ఏంటి? నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్. వీటిలో ఎక్కువ భాగము ఎలా మారిపోతాయంటే నైట్రిక్ ఆమ్లము మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లాలుగా మారుతాయి. నైట్రిక్ ఆమ్లం మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లాలుగా మారుతాయి. అదే ఎలా మారడం వలన ఇవి మారి భూమి మీద నీరు అనేది వర్షపు నీరు ఏ విధమైనటువంటి ఉపయోగం లేకుండా
పోతుంది. ఇవి ఏ చర్యలు అంటే ఇవి కాంతి రసాయన చర్యలు. ఈ మార్పునే ఏమన్నది కాంతి రసాయన చర్యలు. కాంతి రసాయన చర్యలు వీటిని ఏమంటారంటే కాంతి రసాయన చర్యలుగా పేర్కొనడం జరిగింది. రైట్. అయితే వీటి యొక్క చర్యలు ఏ విధంగా జరుగుతాయో మనం ఒకటి చూసినట్లయితే నైట్రోజన్ ఆక్సైడ్ ఓజోన్తో చర్య జరిపి నైట్రోజన్ డయాక్సైడ్ ఏర్పరుస్తాయి. నైట్రోజన్ డయాక్సైడ్ను ఏర్పరుస్తుంది. ఈ NO2 ఆక్సిజన్తో మన చర్య జరిపి మనకి NO2 ప్లస్ ఆక్సిజన్గా మనకి మార్పు చెందుతుంది. నెక్స్ట్ NO2 ప్లస్ NO3 ఏ విధంగా ఏర్పడుతుందంటే N2O5 నైట్రోజన్ పెంటాక్సైడ్గా అది మార్పు చెందడం అనేది జరుగుతుంది. N2O5 ప్లస్ H2O N2O5 ప్లస్ H2O తీసుకుంటే 2HNO3 అంటే చివరిగా మనకి నైట్రిక్ ఆమ్లంగా మార్పు చెందడం అనేది జరిగింది. ఏది నైట్రోజన్ ఆక్సైడ్ అంటే నైట్రోజన్ ఆక్సైడ్ అనేది ఫైనల్ వచ్చింది నైట్రిక్ ఆమ్లంగా వచ్చింది. అంటే అదేవిధంగా మనకి సల్ఫర్ ఆక్సైడ్ కనుక మనం తీసుకుంటే చూడండి మనకి నైట్రోజన్ ఆక్సైడ్ నైట్రిక్ ఆమ్లాలుగా సల్ఫర్ ఆక్సైడ్ H2SO4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లాలుగా ఇవి మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఈ చర్యలనే కాంతి రసాయన చర్యలని అంటారు. కాంతి రసాయన చర్యలు. రైట్. అయితే ఈ నైట్రిక్ ఆమ్లం అమోనియా సున్నం వంటి క్షారాలతో చర్య నుండి నైట్రేట్గా మారుతుంది. మనకి ఏర్పడినటువంటి నైట్రిక్ ఆమ్లము మరలా ఏం చేస్తుందంటే అమోనియా సున్నం వంటి క్షారాలతో చర్య నుండి సున్నము వంటి క్షారాలతో చర్య నుండి నైట్రేట్గా మారుతుంది. ఇది అమోనియా మరియు సున్నం వంటి క్షారాలతో చర్య నుండి మనం ఇక్కడ నైట్రేట్గా మారడం అనేది జరుగుతుంది. అయితే దీనిలో గాలిలో ఉన్నటువంటి సల్ఫర్ డయాక్సైడ్ వాయువు నైట్రోజన్ ఆక్సైడ్లు హైడ్రోకార్బన్ల సమక్షంలో మనకి నీరు మరియు ఆక్సిజన్లతో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లముగా మారుతుంది. ఏమంటే సల్ఫర్ డయాక్సైడ్ అనేది నీరు మరియు ఆక్సిజన్తో కలిసి నైట్రోజన్ ఆక్సైడ్ మరియు హైడ్రోకార్బన్ యొక్క సమక్షంలో ఆక్సిజన్ మరియు నీరుతో కలిసి మనకి సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మార్పు చెందడం జరుగుతుంది. ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిజన్ మరియు H2Oలతో చర్య జరిపి దేని సమక్షంలో నైట్రోజన్ ఆక్సైడ్ మరియు హైడ్రోకార్బన్ సమక్షంలో చర్య జరిపి మనకి సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఓకే. అయితే మ్యాంగనీస్, ఫెర్రస్, నికెల్, కాపర్ అయాన్ అనేవి పొగలోని కణాలను కూడా ఈ ఆక్సీకరణ చర్య ఉత్ప్రేరకాలుగా కూడా పనిచేస్తాయి. అంటే ఇక్కడ ఏమంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కింద ఏవి పనిచేస్తాయని మనం మాట్లాడుకున్నామంటే మనకి ఇక్కడ Mn, Fe, Ni, కాపర్, Cu ఇవన్నీ కూడా మనకి ఆక్సీకరణ ఏజెంట్లుగా లేదా ఆక్సీకరణ చర్యకు
ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఆక్సీకరణ చర్యకు ఉత్ప్రేరకాలుగా. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఆక్సిడేషన్ అనేది జరిగింది అనమాట. ఇక్కడ H2SO4 ఏర్పడడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆక్సిడేషన్ అనేది జరగడం వలన మనకి సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఏర్పడింది. అయితే ఈ ఆక్సిడైజింగ్ రియేజెంట్స్గా ఏం ఉపయోగపడతాయంటే మనకి మ్యాంగనీస్, ఫెర్రస్, నికెల్, కాపర్ వంటి అయాన్లు మనకి ఆక్సీకరణ ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడి మనకి ప్రొడక్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే HNO3, H2SO4 అండ్ HCl ఆమ్లంతో కలిసి, అంటే H2SO4, HNO3 వేస్తాను చూడండి. H2SO4, HNO3, H2SO4 అనేవి HCl ఆమ్లంతో కలిసి H2SO4లు HCl ఆమ్లంతో కలిసి అవక్షేపాన్ని ఏర్పరుస్తాయి, ప్రెసిపిటేట్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. అంటే అవక్షేపాన్ని ఏర్పరుస్తాయి. ఏంటి, HNO3 మరియు H2SO4లు మనకి HClతో కలిసి మనకు ఒక ప్రెసిపిటేట్ని ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ HNO3, H2SO4, HCl అనేవి మూడు కూడా ఆమ్లాలు. ఈ మూడు కూడా మనకి ఆమ్లాలు మనం చెప్పుకుంటాం. ఈ మూడు కలిసి మనకి ప్రెసిపిటేట్ని ఏర్పరుస్తాయి. అయితే దీన్నే మనకి ఆమ్ల వర్షం అని అంటారు. ఈ మొత్తం ఫార్మేషన్నే మనకి ఏమంటారు, ఇక్కడ ఆమ్ల వర్షం లేదా యాసిడ్ రైన్ అని అంటారు. ఆమ్ల వర్షం అని అంటారు. అయితే కొన్ని ప్రదేశాలలో ఈ ఆమ్ల వర్షము ఒక పెద్ద పర్యావరణ సంక్షోభ సమస్యగా మారుతుంది. కొన్ని ప్రదేశాల్లో ఎలా ఉందంటే ఈ ఆమ్ల వర్షం అనేది ఒక పెద్ద సమస్యగా మారడం అనేది జరిగిందన్నమాట. అయితే ఈ ఆమ్ల వర్షాలు అనేవి అన్ని చోట్ల ఎక్కువ ప్రభావం చూపించవు. కొన్ని ప్రాంతాలలో ఈ ఆమ్ల వర్షమే పెద్ద సంక్షోభ సమస్యగా మనకి ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే సున్నపురాయి కానీ, పాలరాయి, పలక, మోటార్ వంటి పదార్థాలతో నిర్మించినటువంటి కట్టడాలు ఈ ఆమ్ల వర్షంతో విస్తృతంగా నాశనం అవుతాయి. ఆమ్ల వర్షం ఈ కట్టడాలపైన పడడం వల్ల ఆ పదార్థాలతో సల్ఫేట్లను ఇస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే నునుపైనటువంటి సున్నపురాయి కానీ, పాలరాయి కానీ, పలక, మోటార్ వంటి పదార్థాలతో నిర్మించినటువంటి కట్టడాలు ఆమ్ల వర్షంతో మనకి ఇవి విస్తృతంగా నాశనం చేస్తాయి. అంటే ఆమ్ల వర్షాలు అనేవి ఈ కట్టడాల మీద పడినప్పుడు మన వాటి మీద ఆ పదార్థాలను సల్ఫేట్లను ఏర్పరుస్తుంది. అంటే చిన్న బెరడుగా మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇవి చాలా వరకు నీటిలో కరిగిపోతాయి. కరగడం అనేది జరుగుతుంది. దీంతో కట్టడాలు గుంటలు పడి బలాన్ని కోల్పోతాయి. కట్టడాలు అనేవి గుంటలు పడి మనకి బలాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. ఏదైనా ముందుల మీద పడినప్పుడు అక్కడ మనకి చిన్న బెరడులా ఏర్పడి అక్కడ మనకి ఆ కట్టడం కానీ ఆ ఉండిపోయినటువంటి తలము చిన్న చిన్న గుంటలుగా పడడం అనేది జరుగుతుంది. అలా పడడం వలన అక్కడ పట్టును కోల్పోతాయి, బలాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనం ఉండిపోయిన తలాల మీద ఆమ్ల వర్షాలు పడినప్పుడు సల్ఫేట్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయని మనం చూస్తే కాల్షియం కార్బోనేట్ మనం తీసుకుంటే ఈ కాల్షియం కార్బోనేట్ H2SO4 చర్యనిచ్చిన, అంటే కాల్షియం కార్బోనేట్ ఉండిపోయినటువంటి తల మీద ఆమ్ల వర్షం పడినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుందంటే కాల్షియం సల్ఫేట్, అంటే సల్ఫేట్లు అనేవి ఏర్పడతాయని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ విధంగా మనకు సల్ఫేట్లు అనేవి ఏర్పడి CO2 H2O మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఆ ఉండిపోయినటువంటి తలాల మీద సల్ఫేట్లు అనేవి ఏర్పడతాయి ఈ విధంగా. ఓకే, అయితే మనం ఇంకా క్లియర్గా ఎక్కువగా మాట్లాడుకున్నట్లయితే గ్రీస్ వంటి ఇటలీ దేశాలలో పురాతన నిర్మాణాలు కానీ,
మన భారతదేశంలో ఉన్నటువంటి తాజ్మహల్ వంటి పెద్ద నిర్మాణాలకు ఇటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. అయితే మీరు తాజ్మహల్ కనుక గమనించినప్పుడు అది మనకి లైట్ ఎల్లో కలర్లో కనిపించడం అనేది జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈ ఆమ్ల వర్షాలు మరియు దాని చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిశ్రమల నుంచి వెలువడేటువంటి సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి వాయువు వలన మనకి అక్కడ తాజ్మహల్ అనేది ఆ రంగులోనికి మారడం అనేది జరుగుతుంది. తాజ్మహల్ రంగు కారడానికి కారణం కూడా ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి ఈ వాయువు మరియు ఆమ్ల వర్షాలు. అయితే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆమ్ల వర్షము మొక్కలు మరియు వృక్షాల ఆకులను నాశనం చేయడమే కాకుండా వాటి పెరుగుదలను నిరోధిస్తుంది. ఆమ్ల వర్షాలు ఇంకేం చేస్తాయి? మొక్కల యొక్క పెరుగుదలను కానీ వాటి యొక్క ఆకులను కానీ నాశనం చేయడమే కాకుండా దాని యొక్క పెరుగుదలను కూడా ఇది నిరోధిస్తుంది. సముద్రంలో చేపలు మరణించడానికి ఎక్కువగా ఈ ఆమ్ల వర్షాలే కారణము. సముద్రంలో ఉన్నటువంటి చేపలు మరణించడానికి ఆమ్ల వర్షాలే ఎక్కువ ప్రధానమైనటువంటి కారణమవుతున్నవి. దీంతో పాటు చలికాలంలో మంచు యందు ఉండేటువంటి H2SO4 మరియు చలికాలంలో మంచులో ఉండేటువంటి ఆమ్లాలు ఏంటంటే H2SO4 మరియు కాడ్మియం లెడ్ కణాలు నిక్షిప్తమయ్యి ఆ మంచు కరిగినప్పుడు మంచులో ఉన్నటువంటి కాడ్మియము లెడ్ H2SO4 ఉండే కణాలు నిక్షిప్తమయ్యి అందులో ఆ మంచు కరిగినప్పుడు నీరు నదులు మరియు సరస్సుల్లోనికి ప్రవహించి నీటిని కలుషితం చేస్తుంది. నదులు మరియు సరస్సులలోనికి పయనించి నీటిని పూర్తిగా కలుషితం చేస్తుంది. అయితే ఈ ఆమ్లవర్ష ప్రభావం అనేది స్కాండినేవియా, కెనడా, యూకే, యుఎస్ఏలలో ఈ ఆమ్లవర్ష ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తున్నది. అంటే మన దేశంలో చాలా తక్కువగా ఉన్నప్పటికీ కెనడా కానీ, యూకే కానీ, యుఎస్ఏ కానీ, స్కాండినేవియా కానీ ఇలాంటి దేశాలలో ఈ ఆమ్ల వర్షాలు అనేవి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ మనకి పరిశ్రమలు అనేవి ఎక్కువగా ఉండి వాటి నుంచి వెలువడేటువంటి వాయువులు, ధూళికణాల వలన మనకి ఇక్కడ ఆమ్ల వర్షాలు అనేవి రావడం జరుగుతుంది. రైట్. ఆమ్ల వర్షంలో సాధారణంగా కనిపించేటువంటి అయాన్లు వాటి యొక్క గాఢతలు కనుక మనం చూసినట్లయితే ఆమ్ల వర్షాలలో అయాన్లు మరియు వాటి యొక్క గాఢతలు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్రింది పట్టిక ద్వారా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే H+ అయాన్ యొక్క గాఢత, H+ అయాన్ యొక్క గాఢత 56 మోల్స్. H+ అయాన్ యొక్క గాఢత 56 moles per 1 into 10 power 6. ఇది H+ అయాన్ యొక్క గాఢత. నెక్స్ట్ NH4+ అమోనియం అయాన్ యొక్క గాఢత కనుక మనం చూస్తే అమోనియం అయాన్ యొక్క గాఢత 10 moles. 10 moles per 1 into 10 power 6. 10 moles per 1 into 10 power 6. నెక్స్ట్ కాల్షియం అయాన్ యొక్క గాఢత కనుక మనం చూస్తే 7 moles per
1 × 10⁶. ఇది కాల్షియం అయాన్ యొక్క గాఢత. అదేవిధంగా సోడియం అయాన్ యొక్క గాఢత కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సోడియం అయాన్ యొక్క గాఢత కనుక మనం చూస్తే 5 moles for 1 × 10⁶. ఇది సోడియం అయాన్ యొక్క గాఢత. నెక్స్ట్ మెగ్నీషియం అయాన్ యొక్క గాఢత కనుక మనం చూస్తే, దీనికి 3 moles for 1 × 10⁶. 3 moles for 1 × 10⁶. ఇప్పుడు హైడ్రోజన్కి 56 moles for 1 × 10⁶. అమోనియం అయాన్కి 10 moles for 1 × 10⁶. కాల్షియం అయాన్కి 7 moles for 1 × 10⁶ గాఢత మరియు సోడియం అయాన్కి 5 moles for 1 × 10⁶ గాఢత మరియు మెగ్నీషియం అయాన్కి 3 moles for 1 × 10⁶ గాఢత ఇవి కలిగి ఉంటాయి. అదేవిధంగా పొటాషియం అయాన్ మనం తీసుకుంటే, దీని యొక్క గాఢత మనం చూస్తే 2 moles for 1 × 10⁶. 2 moles for 1 × 10⁶. టోటల్గా 83 moles for 1/10⁶ రావడం అనేది జరుగుతుంది. టోటల్గా 83 రావడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. దీంతో పాటు సల్ఫేట్ అయాన్ మనం చూసుకుంటే SO4- మనం చూస్తే దీనికి ఒక 51 mole సల్ఫేట్ అయాన్కి. నెక్స్ట్ అదేవిధంగా NO3కి NO3 వచ్చి 20 ఇక్కడ వచ్చి 83. దీని యొక్క టోటల్ దీన్ని చూసుకుంటే దీనికి 20. కాల్షియంకి వచ్చి దీనిలో కూడా మొత్తం చూసుకుంటే ఇవి H+ అమోనియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం ఇవి పాజిటివ్ అయాన్స్ లేదా కేటయాన్స్ ఉన్నాం. ఇవి యానయాన్స్. వీటి యొక్క టోటల్ కనుక మనం తీసుకుంటే ఇది 83. అప్పుడు ఒక 83, ఇది 83. అంటే ఈ విలువలు అనేవి సమయాన్ని స్థలాన్ని బట్టి ఇవి గాఢతలు మారవచ్చు. సమయాన్ని స్థలాన్ని బట్టి వీటి యొక్క గాఢతలు అనేవి మారడం జరుగుతుంది. వీటి యొక్క సమయాన్ని స్థలాన్ని ఆధారంగా తీసుకుని వీటి గాఢతలు మారుతాయి. ఓకే, ఇది వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అండ్ అమోనియం అండ్ కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం అయాన్ యొక్క గాఢతలు. రైట్. అయితే వీటి యొక్క దుష్ప్రభావాలు ఇంకా మనం చూసినట్లయితే, ఆమ్ల వర్షాల యొక్క దుష్ప్రభావాలు మనం చూస్తే ఇవి ఏం చేస్తాయంటే, ఆమ్ల వర్షాలు అనేవి నేల యొక్క స్వభావాన్ని మార్చి బీడు భూములుగా మారుస్తాయి. ఆమ్ల వర్షాలు అనేవి నేల యొక్క స్వభావాన్ని మార్చి బీడు భూములుగా మార్చడం అనేది జరుగుతుంది. ఈ ఆమ్ల వర్షాలు అనేవి అంటే ఆమ్ల వర్షాల వలన పంటలు కూడా సరిగా పండే స్వభావం ఉండదు. వీటితో పాటు అడవులు క్షీణించిపోవడం జరుగుతుంది. ఇంకో పాయింట్ మనం మాట్లాడుకుంటే అడవులు అనేవి క్షీణించిపోతాయి. ఇంకా మనం చూసుకుంటే ఆమ్ల వర్షాల వలన నేలలోని కాల్షియం, మెగ్నీషియం వంటి పోషక పదార్థాలు తొలగించబడతాయి. ఈ ఆమ్ల వర్షాల వలన నేలలో ఉన్నటువంటి కాల్షియం, మెగ్నీషియం వంటి పోషక పదార్థాలు కాల్షియం, మెగ్నీషియం అంటే
పోషక పదార్థాలు తొలగించబడతాయి. అడవులు క్షీణించడం జరుగుతుంది. నేలలో ఉన్నటువంటి కాల్షియం, మెగ్నీషియం పోషక పదార్థాలు అనేవి తొలగించబడతాయి. దీంతో పాటు మనకి మొక్కల్లో ఉత్పాదకత అనేది తగ్గుతుంది. అంటే పోషక పదార్థాలు అనేవి తొలగించబడడం వలన మొక్కలలో ఉత్పాదకత తగ్గుతుంది. మొక్కలలో ఉత్పాదకత అనేది తగ్గుతుంది. మొక్కల్లో ఉత్పాదకత తగ్గుతుంది. నేలలో కాల్షియం, మెగ్నీషియం పోషక పదార్థాలు ఇవి నేలలో ఉన్నటువంటి పోషక పదార్థాలు అనేవి తొలగింపబడడం వలన మొక్కలలో ఉత్పాదకత అనేది బాగా తగ్గిపోతుంది. అయితే ఆమ్ల వర్షాల ప్రభావం వలన జలజీవులు మరణానికి గురవుతున్నాయి. ఈ ఆమ్ల వర్షాల వలన సముద్రాల మీద ఈ ఆమ్ల వర్షాలు పడినటువంటి వర్షాలు అనేవి సముద్రాలు మరియు నదుల గుండా ప్రవహించడం వలన అక్కడ జలజీవులు మరణానికి గురవుతున్నాయి. అదేవిధంగా చేపల యొక్క శ్వాసాంగములైనటువంటి మొక్కలపైన అల్యూమినియం ఆక్సైడ్గా పేరుకొని పోయి, అంటే ఆమ్ల వర్షాల వలన అల్యూమినియం ఆక్సైడ్ అనేది చేపల యొక్క శ్వాసాంగాలపైన పేరుకుని పోయి శ్వాసక్రియను నిరోధించడం జరుగుతుంది. నిరోధించడం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. కావున ఇక్కడ మనకి చేపలు అనేది అవి కూడా మరణించడం జరుగుతుంది. అంటే చేపలు మరణించడానికి కూడా మనకి ఆమ్ల వర్షాలు అనేవి ప్రధాన కారణాలుగా ఉంటాయి. అదేవిధంగా చలువరాతి కట్టడాలు మరియు సున్నపురాళ్ళు, నాపరాళ్ళు, నునుపురాళ్ళు అనేటువంటి వీటన్నిటిని ఉపయోగించి భవంతులు, శిల్పాలు, స్మారక స్తూపాలు ఈ ఆమ్ల వర్షాల వలన ఇవి శిథిలమవుతూ ఉంటాయి. ఇలా నిర్మించినటువంటి కట్టడాలన్నీ కూడా మనకి ఈ ఆమ్ల వర్షాల వలన శిథిలం అవడం జరుగుతుంది. అయితే ఈ ఆమ్ల వర్షాలు అనేవి చలువరాతి కట్టడాలు మరియు సున్నపురాళ్ళు, నాపరాళ్ళు అంటే వీటిపైన పడినప్పుడు వాటిపైన సల్ఫేట్లు అనేవి ఏర్పడి అవి గుంటలుగా ఏర్పడడం, వాటి యొక్క బలం తగ్గిపోయి అవి పాడైపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ ఆమ్ల వర్షాల వలన. అయితే ఈ ఆమ్ల వర్షాలను నిరోధించడానికి మనం గాలి కాలుష్యాన్ని నిరోధించినట్లయితే మనం ఈ ఆమ్ల వర్షాల నుండి మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాం. అంటే గాలి కాలుష్యాన్ని నిరోధించాలంటే పరిశ్రమల నుండి వచ్చేటువంటి వ్యర్థాలను మనం మొదటిగా నిరోధించాలి. అదేవిధంగా మోటార్ వాహనాల నుంచి వచ్చేటువంటి పొగ మరియు వాటి నుంచి వెలువడేటువంటి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ వాయువులను నిరోధించడం వలన మనం ఈ ఆమ్ల వర్షాల నుండి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఇది ఆమ్ల వర్షాలు మరియు ఈ ఆమ్ల వర్షాల వలన మనకి మానవాళికి కలిగేటువంటి నష్టాలు. ఈ విధంగా ఆమ్ల వర్షాల వలన మనకి మానవాళికి కానీ, జీవరాశులకి, అదేవిధంగా సముద్ర జలజీవులకు, మరి అడవులకు ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లుతుందనేది మనం కూలంకషంగా నేర్చుకోవడం జరిగింది. ఈ ఆమ్ల వర్షాల అనగానేమి ఆమ్ల వర్షాల నుంచి దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ ప్రశ్న మీకు కంపల్సరీగా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రశ్నని జాగ్రత్తగా మీరు చదువుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకుని జాగ్రత్తగా దీన్ని చదువుకుని ఎగ్జామ్లో బాగా రాయవలసిందిగా మీకు తెలియజేస్తుంది. దీంతో పాటు నెక్స్ట్ క్లాస్లో ఓజోన్ యొక్క కొరత ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా భోపాల్ వాయు దుర్ఘటన, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు ఆమ్ల వర్షాలు మరియు వాటి వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాల గురించి మనం నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.